మీ సంగతి ఏమో కానీ నా విషయంలో నా తండ్రి అలా జోక్యం చేసుకోకపోతే నా చరిత్ర ఇప్పుడు ఉండేది కాదు. మీరు కూడా ఒప్పుకుంటారా? నా విషయంలో కూడా తండ్రి అలా జోక్యం చేసుకున్నాడు కనుక నేను నిలుచున్నాను అన్నాను. ప్రియులారా, సమస్యల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఒకవేళ మనం ఎదుర్కొన్న వేదనలకి ఇవి కూడా ఒక కారణాలు ఏమని చూసుకుందాం. సో పాయింట్ నెంబర్ 1, కృతజ్ఞత చూపించాల్సినటువంటి విషయం తల్లిదండ్రులకు. తర్వాత దీనిలైన బిడ్డలకు మన చేయి చాపట. 2, మూడవది మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన ఎడలు కూడా మనం కృతజ్ఞత గలవారమై ఉండాలి. 103వ కీర్తనలో దావీదు చెప్పుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దన్నాడు. కృతజ్ఞత మర్చిపోవద్దు సుమా, మళ్ళా జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచిగా చెప్పుకుంటాడు తన ప్రాణానికి. అంటే ఆయనను మర్చిపోకూడదు, ఆయన కార్యాలు మర్చిపోకూడదు. ఆయన కార్యాలను తలపోసుకుంటూ ఎల్లప్పుడూ ఆయన ఎడల కృతజ్ఞత గలవారమై ఉండాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున. కాజ్ చెప్తున్నాడు కారణం, నీలో నివసింపజేసి నందునా. ఎందుకయ్యా స్తుతుల సింహాసనం వేస్తున్నావు అంటే, ఇన్ని చేశాడయ్యా అందుకు. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఈ చరణాలన్నిట్లో అదే వర్ణిస్తాడు. భక్తులందరూ అంతే, కార్యాలను తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మీ అందరికీ అర్థమవుతుందా? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఊహకు మించిన కార్యము చేసి అన్నాడు మరొక ఆయన. ఉన్నత కృపలో నన్ను దాచినావు, గమ్యమే తెలియని ఈ పయనములో. ఎటు పోతున్నానో, ఎందుకు బతుకుతున్నానో, ఏమైపోతానో, ఏది మంచో ఏది చెడో, ఏది నడవాల్సిన త్రోవో ఏమీ తెలియదు. ఒక జంతువు బతుకుతున్నట్టు బతుకుతున్న తరుణంలో గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా, అన్నిటికంటే ఉన్నతమైన వాడా, నీ సముఖములో, నీ సన్నిధిలో, నీ సముఖంలో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా. కురిపించు
పలికించావు నీ చూపులు వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. శోక గీతాల్లో శోక సముద్రాల్లో మునిగిపోయే నన్ను బయటికి లాక్కొచ్చి ఈ రాగాలు పలికిస్తున్నావు నువ్వు. ఏమయ్యా? నజరేయుడా యేసయ్యా, కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నంత కనపరచినా